వెల్కమ్ టు భారత్ కిచెన్। ఈ రోజు రెసిపీ బెల్లంతో జిలేబీ చేసుకుందాం। జిలేబీకి పిండి రెడీ చేసుకుందాం। ఇది 1 కప్పు మినపసున్ని, ఇదే కప్పుతో 2 కప్పులు మైదా, 1 స్పూను వరిపిండి, ఇవి 3 కలిపి ఒక 11 గంటల ముందు నానబెట్టుకోవాలి। నేను ముందుగానే ఒక 11 గంటల ముందు నానబెట్టుకున్నాను। ఈ 3 పిండిలో కలిపాను, సన్నీళ్ళతో కలిపాను। ఇప్పుడు దీన్ని మనం జిలేబీలు వేసుకుందాం। ఈ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం। కొంచెం సాల్ట్ వేస్తున్నాను, కొద్దిగా పెరుగు వేసుకుందాం। ఈ మాత్రం పెరుగు పడుతుంది। పిండిని సాల్ట్ పెరుగు కలిసిలా కలుపుకుందాం। పెరుగు అంతా బాగా కలిసిలా కలుపుకోవాలి। మనం పిండికి నీళ్ళతోటే కలుపుకున్నాం కదా, ఈ పిండి పుల్లగా అవ్వదు, కమ్మగా ఉంటుంది। బెల్లం పాకం పట్టుకుందాం। ఈ కప్పుతో బెల్లం 1/4 కిలో పైనే ఉంది। కప్పులో సగం వాటర్ పోస్తున్నాను, ఉడకబెట్టుకుందాం। స్టవ్ అంటించుకుందాం, అంటించుకుని బెల్లం కలుపుకుందాం। మంట ఉడుకు పట్టేదాకా మీడియంలో ఉంచుకుంటే సన్నంగా ఉడుకుతుంది। జిగురు వచ్చేదాకా ఉడకాలి పాకం ఉడికిపోయిందేమో చూసుకుందాం। అలా జిగురు వస్తే అయిపోయినట్టే। జిగురు వచ్చింది, కట్టేస్తున్నాను। కొద్దిగా నిమ్మరసం పోసుకొని ఆపేస్తున్నాను స్టవ్। నిమ్మరసం పోసుకుంటే పాకం ఇంకా ముదరదు, మనం ఎలా పట్టుకున్నాం అలాగే ఉంటుంది। పిండి కలుపుకున్నాం కదా, ఈ పాల కవర్లో వేసుకుందాం। పాల కవర్ ఇలా పెట్టుకొని గ్లాసులు ఇలా పెట్టుకొని ఈ పిండిని మనం దీంట్లో వేసుకుందాం। ఇది పాల కవర్లో వేసుకుని చిన్న బౌల్ పెట్టుకున్నాను। ఆయిల్ వేడెక్కింది, వేసేసుకుందాం చిన్న చిన్న జిలేబీలు। స్టవ్ మీడియంలోనే పెట్టుకోవాలి, చిన్న చిన్నవి కదా, వేడి ఎక్కువైపోతే కలర్ మారిపోతాయి। స్టవ్ మీడియంలో పెట్టుకుని వేసుకుందాం, కొట్టి తిరగేసుకుందాం। వేసేసుకుందాం। మనం ఫుడ్ కలర్ వాడట్లేదు, ఫుడ్ కలర్ మంచిది కాదని మనం వాడటలేదు। పాకంలో వేసేస్తున్నాను, పాకం ఒకసారి వేడి చూపించాను, పాకంలో వేసేసుకుందాం। పాకంలో వేసుకుని కొంచెం అట్ల కాడతోటి ఇలా అనుకుంటే పాకం బాగా పీల్చుకుంటుంది। పాకం చల్లారినప్పుడు ఒకసారి వేడి చూపించుకోవాలి। అలా చిన్న చిన్నగా వేసుకుందాం। బెల్లం జిలేబీ రెడీ అయిపోయింది। ఈ జిలేబీకి ఫుడ్ కలర్ కానీ సోడా కానీ వాడలేదు, చాలా టేస్ట్గా ఉంటుంది జిలేబీ। పాకం బాగా పీల్చింది, జ్యూసీగా ఉంటుంది। మీరు కూడా ట్రై చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి।